లారీ ఇది. గత కొన్ని నెలలుగా ఇక్కడ యథేచ్ఛగా ఇసుక అనేది రోజుకు 20 లారీలు, సునాయాసంగా రోజుకు 20 లారీలు వెళ్ళిపోతుంది. ఏమాత్రం భయం అనేది లేకుండా పట్టపగలే ఇప్పుడు లోడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఒక లారీ లోడింగ్కు రెడీగా ఉంది. లోడ్లు చేయడానికి జేసీబీ ఇటు పక్క జేసీబీ కూడా రెడీగా ఉంచుకున్నారు ఇటుపక్క. అదేవిధంగా దీనికి వెనక పక్క ఇంకో డంపు పెట్టుకున్నారు. అక్కడ 3 లారీలు అక్కడ హోల్డ్ చేసుకో. లారీలు జేసీబీ కాకుండా ఇక్కడ 16 టైర్స్ వెహికల్ ఏపీ TN52 AF 3666 అనే లారీలో కూడా రెడీగా లోడ్ చేసి 16 టన్నుల బళ్ళిలో దాదాపు 60 నుంచి 70 టన్నులు ఇసుక లోడ్ చేసి రెడీగా ఉంచారు. అదేవిధంగా లోడ్ చేసేసి పట్టాల గిట్టాలన్నీ కూడా కట్టేసి పైన 4 ఇసుక బస్తాలు పెట్టేసి వరుసగా లోడ్ చేయడానికి రెడీగా ఉంచారు. ఈ వెహికల్ నెంబర్ వచ్చేసి వెహికల్ నెంబర్ ఎంతది? నంబర్ లేదా? TN మాత్రమే ఉంది. TN52 63 AE 6383 అనే వెహికల్లో 16 టైర్ వెహికల్. దీంట్లో కూడా ఫుల్గా లోడ్ చేసి ఆ పట్టాలు ఓపెన్ చేయండి. పట్టాలు లాగు ఈ పట్టాలు అట్లే లాగి వదులు, వెనకాల లాగి వదిలితే ఫ్రీగా వస్తుంది. లేపు లాగు, పైకి లాగు, చూస్తా ఉండి పైకి లాగే వస్తాడు. లాగు పైకి లాగు. లాక్కో. ఇట్లా మొత్తం ఇప్పే ఎంతసేపు అవుతుంది పట్టాలు లోడ్ చేయడం జరిగింది. 688 అనే ఒక 10 వీలర్ లారీ దాదాపు 50 టన్నులు లోడ్ చేసి రెడీగా పట్టా కట్టడానికి సిద్ధంగా ఉంచారు. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి పగలపూట ట్రాక్టర్లలో ఒక జాగాలో డంప్ చేసి సాయంకాలాల్లో రోజు ఒక 20 నుంచి 25 16 టైర్ల లారీల్లో చెన్నైకి తరలిస్తున్నారు. గత 1.5 సంవత్సరంగా మేము అనేక సార్లు కూడా చెప్పాం, స్థానికంగా ఉన్న వాళ్ళకి అవసరాలు ఉంటాయి, స్థానికంగా ఎంతైనా తీసుకోండి కానీ బయట తరలించొద్దండి. కానీ ఏమాత్రం లెక్క చేయలేదు. కాబట్టి ఈరోజు స్వయాన మేమే వచ్చి వీటన్నిటిని కూడా పట్టుకోవడం జరిగింది. దీని మీద వెంటనే పోలీస్ వాళ్ళు, కలెక్టర్ గారు అందరూ కూడా దీన్ని మైన్స్కు, MVIకి, అన్ని డిపార్ట్మెంట్లకు రాసి వెహికల్ అందరినీ సీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక మీద స్థానికంగా కాకుండా చెన్నైకో బెంగళూరుకో ఎవరైనా తరలించాలని అనుకుంటే ఖచ్చితంగా మేమే వెళ్ళి రైడ్ చేసి పట్టుకుంటామని కూడా తెలియజేస్తున్నాను.